హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. ఈ వీడియో ఎల్ఆర్ఎస్ కు సంబంధించింది. నిజానికి ఎల్ఆర్ఎస్ అనేది ఒక సుదీర్ఘమైన సమస్యాత్మకమైన ప్రాసెస్. 2020 ఆగస్టులో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనౌన్స్ చేసింది. లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ మీద అప్పట్లో ఏంటంటే టోకెన్ కింద ఒక అప్లికేషన్ కు 1000 రూపాయల చొప్పున దరఖాస్తుదారు నుంచి వసూలు చేశారు. నిజానికి అనౌన్స్ చేసినప్పుడు దూకుడు ఎలా అనిపించిందంటే, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఈ దరఖాస్తులన్నింటినీ పరిష్కరిస్తారు, అక్రమ లేఅవుట్లను క్రమబద్దీకరిస్తారు, రెగ్యులరైజ్ చేస్తారు అని చెప్పి ఆ రోజు అనుకున్నారు. ప్రభుత్వం కూడా అదే దూకుడు కనిపించింది. సేమ్ టైం స్పష్టత ఉంది అధికార యంత్రాంగంలో అనిపించింది ఆ రోజు. ఎందుకంటే చాలా ఆగమేఘాల మీద వసూలు చేశారు. దాదాపు 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద టోకెన్ అమౌంట్ కట్టినవారు దాదాపు 5 ఏళ్లు. ఇంకొక 2025 ఇది మార్చ్ అంటే ఇంకొక 4-5 నెలలు అయితే ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు పూర్తవుతుంది ఎల్ఆర్ఎస్ అనౌన్స్ చేసి. నిజానికి అనౌన్స్ చేసినప్పుడు బానే ఉంది, టోకెన్ అమౌంట్ వసూలు చేసినప్పుడు బానే ఉంది. కానీ ఆ తర్వాత రియలిస్టిక్ గా ఆ దరఖాస్తులను పరిష్కరించే దశకు వచ్చేసరికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్యలు ఒక్కటొక్కటి వెలుగులోకి వచ్చాయి. దాంతో ప్రభుత్వానికి నెత్తి బాదుకోవాల్సిన పరిస్థితి, తల పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి. ఎలా పరిష్కరించాలి? ఎందుకంటే ఒక చోట ఒక లాజిక్ తో ఒక సమస్యను పరిష్కరిస్తే ఇంకొక చోట ఇంకొక లాజిక్ తెర మీదకి వస్తున్న పరిస్థితి, అది జటిలమవుతున్న పరిస్థితి. కొన్ని రోజులు దీనికి సంబంధించి అధికార యంత్రాంగం కసరత్తు చేసింది. ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చాలా సందర్భాలలో రివ్యూస్ జరిగాయి. ఏదో రకంగా వీటిని క్లియర్ చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు పదే చెప్పడం. ఎందుకంటే లక్షలాది మంది, 25 లక్షలకు పైగా దరఖాస్తులంటే ఇట్స్ నార్మల్ థింగ్ కాదు. ఒక్కొక్కరు 1000 రూపాయల టోకెన్ అమౌంట్ కట్టారు. మీరు దరఖాస్తు క్లియర్ చేస్తే దానికి సంబంధించి ఎంత రెగ్యులరేషన్ ఫీ కింద ఎంత వసూలు చేస్తే అంత కట్టడానికి రెడీ అని చాలా మంది అనౌన్స్ చేసిన పరిస్థితి. మెల్లమెల్లగా సమస్యలు జటిలమవుతున్న సందర్భంలో ఇక ముఖ్యమంత్రి గారు, అప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ కేసీఆర్ గారు కూడా మెల్లిగా స్లో డౌన్, రెగ్యులర్ గా బిగినింగ్ లో రెగ్యులర్ గా రివ్యూస్ నిర్వహించిన సీఎం గారు ఆనాడు మెల్లిమెల్లిగా వాటిని పక్కన పెట్టడం స్టార్ట్ చేశారు. ఈలోగా మధ్యలో ఈ రకరకాల వ్యవహారాలు, ఇబ్బందులు రావడం అవన్నీ కంటిన్యూ అయినాయి. గవర్నమెంట్ మళ్ళీ ఎలక్షన్స్ ముందుకు వచ్చింది. 2023 ఎలక్షన్స్ ముందుకు వచ్చింది. అప్పట్లో కాంగ్రెస్ నాయకుడు ఎల్ఆర్ఎస్ కు సంబంధించి వాటిని క్లియర్ చేస్తాం అని పదే చెబుతూ వచ్చారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగూ చేయాలి కదా, చేద్దామని చెప్పి నడుం బిగించేసరికి మళ్లీ తెర మీదికి సమస్యలు ఒకటొకటి మొదలైనాయి. ఇప్పుడు లేటెస్ట్ గా చూస్తే ఇంకా కొత్త సమస్యలు. సో ఎల్ఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేస్తే పరిస్థితి కనిపిస్తుంది. అధికార యంత్రాంగం దగ్గర క్లారిటీ లేదు, ప్రభుత్వం 1-2 స్టేట్మెంట్స్ ఇస్తుంది, క్లారిటీ లేదు. ఇక దరఖాస్తుదారుల్లో ఉన్న సందేహాలైతే కోకొల్లలు, వాటిని ఎవరు నివృత్తి చేస్తారనేది తెలియని పరిస్థితి. సో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఎలాంటి సమస్యలు వస్తున్నాయి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అదే రకంగా ఫ్యూచర్ సిటీ మీద మనకు క్రమంగా క్లారిటీ వస్తుంది. మొత్తం 76 గ్రామాలు, దాంట్లో 56 రెవెన్యూ గ్రామాలు, మిగతా 20 హామ్లెట్స్. సో ఈ రకంగా 7 మండలాల పరిధిలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. మొన్నటి కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి ఒక సూత్రప్రాయంగా ఆమోదం లభించింది. దానికి సంబంధించి రంగారెడ్డి జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఒక కసరత్తు చేస్తుంది. ఏ మండలాల పరిధిలో ఏ గ్రామాలను ఈ ఫ్యూచర్ సిటీ పరిధిలోకి తీసుకురావాలి అనే కసరత్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రేంజ్ చాలా వైడ్ రేంజ్ లో కనిపిస్తుంది. దాదాపు 1.5 నుంచి 2 లక్షల ఎకరాల పరిధి ఫ్యూచర్ సిటీ పరిధిలోకి రాబోతుంది అన్న ఇండికేషన్స్ ఇప్పుడు ప్రాథమిక దశలో మనకు కనిపిస్తున్నాయి. ఇది ఫైనల్ అని నేను చెప్పట్లేదు, బట్ ఓవరాల్ గా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తున్న తీరు తెన్నులను, అందులో ఉన్న వివరాలను పరిశీలిస్తే నాకు అలా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి క్లియర్ పిక్చర్ త్వరలో రాబోతోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు సంబంధించి ఒక ప్రధానమైన వ్యవహారం ఏం జరుగుతుందంటే, ఫ్యూచర్ సిటీలో ప్రతిపాదించిన రోడ్లు, అదే రకంగా పూర్తి స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతులకు సంబంధించి ఖర్చు చేయాలంటే ఆ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి ఫండింగ్ కావాలి. అందుకే ఫ్యూచర్ సిటీ
ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే 13,973 ఎకరాలు ఉందో అందులో 1,300 ఎకరాలను ప్రభుత్వం దాన్ని మనకు రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూజ్ కింద కేటాయించింది, ఎల్లో మార్కింగ్ చేసింది. దాన్ని ముందుగా వేలం వేయడం, ఫస్ట్ అథారిటీ ఏర్పడ్డ వెంటనే వేలం వేయడానికి రంగం సిద్ధమవుతుంది. ఒకవేళ వేలం వేస్తే ఇప్పుడున్న ధరలు ఖచ్చితంగా 2 రెట్లు 3 రెట్లు పెరుగుతాయి. ఇది నేనేదో వేగ్గా చెప్పడం కాదు. మనం హైదరాబాద్ కావచ్చు, అక్రాస్ ద స్టేట్ ఎక్కడ చూసినా కూడా వేలం వేసినప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రైస్ కంటే ఎక్కువనే పోయినాయి తప్ప తక్కువ పోలేదు. కోకాపేట ఉదాహరణకు తీసుకోండి. కోకాపేటలో 2 ఏళ్ల క్రితం వేలం వేయడానికి ముందు 10 కోట్లు 15 కోట్లు ఎకరం కనిపించేది. నేను చెప్పేది వేలానికంటే ముందు, జాగ్రత్తగా వినండి. కానీ వేలం వేసినప్పుడు ఏమైంది? ఒక బిట్ 100 కోట్లు పలికింది. అలాగని అన్ని బిట్లు 100 కోట్లు ఎకరం పలికిందని నేను చెప్పను. కొన్ని 40 కోట్లు, కొన్ని 50 కోట్లు, కొన్ని 60 కోట్లు అట్టా పలికినాయి. బట్ ఆన్ అండ్ యావరేజ్ ఆ రోజు వేలం వేసిన భూములు 73 కోట్ల రూపాయలు పర్ ఎకర్ పలికింది. యావరేజ్ చెప్తున్నాను. సో ఏమైంది? ఆ రోజు ఒరిజినల్ మార్కెట్ ప్రైస్ కంటే అమాంతంగా 4-5 రెట్లు ఎక్కువగా పోయిన పరిస్థితి. ఇక్కడ నేను 4-5 రెట్లు అని చెప్పను, కనీసం డబల్, రెట్టింపు మాత్రం కన్ఫర్మ్. ఇప్పుడు ఉదాహరణకు నక్కర్తమేడిపల్లి నేను రెగ్యులర్ గా వెళ్లే వెంచరు, ఆ పక్కన ల్యాండ్స్ కనుక్కుంటే 3 కోట్ల ఎకరం చెప్తున్నారు. అదే రకంగా కుర్మిద్ద ఏరియాలో కూడా రెగ్యులర్ గా వెళ్తుంటాను, ఆ ఏరియాలో కనుక్కుంటే 4 కోట్ల ఎకరం చెప్తున్నారు. సో ఇవి డబల్ మాత్రం కన్ఫర్మ్ గా అవుతాయి. ఎక్కువ అయ్యే అవకాశం ఉంది, కానీ నేను చాలా జాగ్రత్తగా డబల్ మాత్రమే అని చెప్తున్నాను. 3 రెట్లు 4 రెట్లు కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ 32 కంపెనీలు గవర్నమెంట్ తో ఎంఓయూ చేసుకున్నాయి, తమ సంస్థలను అక్కడ కార్యకలాపాలను నిర్వహించడానికి, పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేయడానికి. ఒకవేళ ఉద్యోగ కల్పన ఆ స్థాయిలో జరిగితే ప్యారలల్ సిటీ అక్కడ డెవలప్ అవుతుంది, అప్పుడు ధరలు అమాంతంగా పెరుగుతాయి. ఇదంతా ఊహించిన వారు అక్కడ ఇన్వెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతుంది. సో కోర్ ఫ్యూచర్ సిటీ ఏరియాలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఎక్కువ డిలే చేయకుండా, చాలా తక్కువ సంఖ్యలో ప్లాట్లు ఉన్నాయి, ఎక్కువ డిలే చేయకుండా వెంటనే నన్ను సంప్రదించండి. వెంటనే సైట్ విజిట్ చేసి వెంటనే నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేయండి. దయచేసి కూడా చెప్తున్నాను, నిర్ణయం తీసుకోగలిగిన వారు మాత్రమే సైట్ విజిట్ చేయండి. ఒకరు విజిట్ చేస్తారు, ఇంకొకరు నిర్ణయం తీసుకుంటారు. చూసేవాళ్లు నిర్ణయం తీసుకోలేనప్పుడు చూడని వారికి ఎలా తెలుస్తుంది? చూసిన వారు చూడని వారిని కన్విన్స్ చేసే కెపాసిటీ అన్నా ఉండాలి, లేదా నిర్ణయం తీసుకునేవారే సైట్ విజిట్ చేయాలి. అనవసరంగా మీ టైం మా టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, రైట్. ఇక కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు, ఎల్ఆర్ఎస్ కి సంబంధించి చూస్తూ ఉంటే మాత్రం పరిస్థితి చాలా చాలా ఘోరంగా ఉంది. నిన్న ఒక అతను కాల్ చేశారు నాకు, ఆవేదన. ఆయన ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయన ఎప్పుడో జీపీ లేఅవుట్ తీసుకున్నాడు. జీపీ లేఅవుట్ తీసుకున్న తర్వాత దాన్ని రెగ్యులరైజేషన్ కోసం 2020లో అప్లై చేశాడు. ఇప్పుడు ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే 31 మార్చి వరకే గడువు ఉంది కాబట్టి వీలైనంత తొందరగా చేయించుకుందామని తిరుగుతూ ఉంటే, ఆ రాయితీ 25% వస్తుందని చెప్పి ఆశతో తిరుగుతుంటే ఏ అధికారి స్పందించడం లేదు. కనీసం ఆ ల్యాండ్, ఆ వెంచరు FTL లో ఉందా, బఫర్ జోన్ లో ఉందా అని కూడా చెప్పని పరిస్థితి. అంటే ప్రభుత్వం ఒక రివ్యూ పెట్టడం, ఒక డెసిజన్ తీసుకొని మార్చి 31లోగా ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేద్దాం అంటే చెప్పినంత ఈజీనా? ఎన్ని ఇష్యూస్ ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో, మరి వాటిని అడ్రస్ చేయడం ఎలా? ఆ గ్రీవెన్స్ సెల్ ఎలా? ఎవరు డిసిజన్ పవర్? కలెక్టరా, లేకపోతే ఆ పాయిస్తాయా, లేకపోతే గవర్నమెంటే ఒక విధి విధానాలను రూపొందిస్తుందా? FTL విషయంలో ఏం చేయాలి, బఫర్ జోన్ విషయంలో ఏం చేయాలి, లేదా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ విషయంలో ఏం చేయాలి? ఏం క్లారిటీ లేదు. దానికి తోడు పెద్ద గుదిబండ టెక్నికల్ సమస్యలు, సాంకేతిక సమస్యలు. అసలు దాంట్లో చూపించట్లేదట. ఓపెన్ చేస్తే గంట తర్వాత రండి, 2 గంటల తర్వాత రండి, ఈవినింగ్ రండి, రేపు రండి, ఎల్లుండి రండి, ఇలా. మార్చి 31 డెడ్ లైన్ పెట్టారు 25% రాయితీకి సంబంధించి. ఆల్మోస్ట్ ఇవాళ మార్చి 10, నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నది మార్చి 10. ఇంకా మిగిలింది 21 రోజు. అసలే ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించిన లాస్ట్ మంత్ బీభత్సంగా ఉంటాయి అన్ని. అటు అన్ని రకాల ట్యాక్స్లకు సంబంధించి ఇదే చాలా క్రూషియల్. ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాలి. పోనీ ఆఫీసుకు పోతే అధికారులు సరిగ్గా స్పష్టత ఇస్తున్నారా, సందేహాలను నివృత్తి చేస్తున్నారా అంటే అస్సలే లేదు. పాపం అతని ఆవేదన చూస్తే నాకు బాధ అనిపించింది. ఒక టైం నాతో కాన్ఫరంటేషన్కి వచ్చాడు ఆయన. పాపం, బాస్ నేను సమాచారం మాత్రమే ఇస్తున్నాను, ఐఎమ్ నాట్ ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్, హౌ కెన్ ఐ అడ్రస్ యువర్ డౌట్స్ నేను అన్నాను. పాపం సరే, ఆయన ఆవేదన అర్థం చేసుకోవాలి. అల్టిమేట్ గా కన్సర్న్ ఆఫీసర్స్ వెళ్ళి కలవండి. ఇంతకుమించి ఏం చెప్తాం మనం? వెళ్ళాను సార్, తిరుగుతున్నాను సార్, వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, 25% రాయితీ కల్పిస్తే అందరూ పొలవమని వచ్చేస్తారు, రెవెన్యూ వస్తుంది, ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి ఎంత ఆదాయం వచ్చినా బెనిఫిట్ అని అనుకుని ఉంటుంది ప్రభుత్వం. కానీ ఇష్యూస్ అడ్రస్ చేయకుండా ఎంతవరకు సాధ్యమవుతుంది ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తి చేయడం? నేను చెప్తున్నాను కదా,
మార్చి 31 నాటికి ఇప్పుడున్న దరఖాస్తుల్లో ఒక 10% క్లియర్ చేసిన గ్రేటే. 10% క్లియర్ చేసిన గ్రేటే. చూద్దాం, ఆ తర్వాత మనం మళ్ళీ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్దీకరణ ఎల్ఆర్ఎస్ పథకాన్ని జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం చేస్తోంది. ఇవి ఇవాళ పేపర్లో ఉన్న కథ. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, ఎల్ఆర్ఎస్ 2020 పథకంలో భాగంగా జీహెచ్ఎంసీలో 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని వేగంగా పరిష్కరించి నెలాఖరులోపు ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజానికి బల్దియా కూడా మంచి ఆదాయమే వస్తుంది. టౌన్ ప్లానింగ్ లో దాని మీద హుల్లు పడ్డారు. కానీ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర క్లారిటీ లేనప్పుడు. టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారుల్లో క్లారిటీ లేదు. ఎలాంటి సమస్య వస్తే ఎలా పరిష్కరించాలి, అది లేనప్పుడు ఏం ఉపయోగపడుతుంది? సర్కారు రాయితీ ప్రకటన చేయగానే హెచ్ఎండిఏ కమిషనర్, ఉన్నతాధికారులు, కన్సల్టెంట్లు, స్ట్రక్చరల్ ఇంజనీర్లు దరఖాస్తుదారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సందేహాలను తీర్చారు. దరఖాస్తుల కోసం ఒక టోల్ ఫ్రీ నంబర్ను ప్రకటించి రోజువారీ నివేదికలు తీసుకుంటున్నారు. పాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విషయమై సర్కారుతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జీహెచ్ఎంసీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 6 జోన్లకు 6 ప్రత్యేక ఫోన్ల నంబర్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. బట్ ఇవన్నీ అరకొరగా నడుస్తున్నాయి. ఓకే, దీంట్లో ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా ఎస్ఎంఎస్ కమ్యూనికేషన్ ఇస్తే ఆ కమ్యూనికేషన్ ఆధారంగా కన్సర్న్ ఆఫీసర్ను కలిసే అవకాశం ఉంటుంది. అవి కూడా చాలా మందికి వెళ్ళట్లేదు. మరి ఎలా తెలుస్తుంది మా అప్లికేషన్ ఇప్పుడు లైన్ లో ఉందని? చాలా ఘోరమైన పరిస్థితి. ఇక దీనితో అడిషనల్ గా చూస్తే జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ పరిధిలోని దరఖాస్తుల పరిశీలనలో సాఫ్ట్వేర్ సమస్యలు తలెత్తుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఫీజు చెల్లించిన రసీదులు రావట్లేదని దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఏదన్నా ఒక కార్యక్రమం చేపడితే స్టేట్ లెవెల్లో మంత్రులు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు, బానే ఉంది. కానీ సాధక బాధకాలు ఏమొస్తాయి, పరిష్కార దశలో ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, దీనికి సంబంధించిన కసరత్తు జరగకపోతే ఎల్ఆర్ఎస్ కు సంబంధించి మీరు రాయితీ ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంది? చాలా ఘోరమైన పరిస్థితి. చాలా ఏరియాలో ఎల్ఆర్ఎస్ కు సంబంధించి అసలు ఎవరిని కలవాలని తెలియదు చాలా మందికి. సో దీన్ని ఎలా చేస్తారో, ఎలా గట్టెక్కిస్తారో, కానీ ఓవరాల్ గా ఎల్ఆర్ఎస్ కు సంబంధించి మాత్రం మైండ్ ఖరాబ్ అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది దరఖాస్తులు ఫోన్ చేస్తున్నారు, అడుగుతున్నారు, చెప్తున్నారు. బట్ ప్రభుత్వం ఒకటి చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు ఇంకా 21 రోజులు టైం ఉంది. 20 రోజుల్లో ఆ సందేహాలు ఏంటి, ఆ ఎఫ్టీఎల్ విషయంలో ఏం చేయాలి, బఫర్ జోన్ల విషయంలో ఏం చేయాలి, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అయిన ప్లాట్ల విషయంలో ఏం చేయాలి, వాటిని ఎట్లా తేల్చాలి, అసలు ఫస్ట్ ఎవరిది రిజిస్ట్రేషన్ జరిగింది. అక్రమార్కులు జీపీ లేఅవుట్లు వేసేసి ఒక్క ప్లాట్ని 2-3 అమ్మి సొమ్ము చేసుకుని వాళ్ళ కోట్లు గడించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పట్టుకుని పరిస్థితి చేసే పరిస్థితి ఎంత మాత్రమూ లేదు. చాలా ఘోరం అది. కనీసం ఈ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ల క్లియర్కి సంబంధించి మాత్రం సందేహాలను నివృత్తి చేయడానికి ఒక ప్రత్యేకమైన యంత్రాంగాన్ని, ఇంకా అవసరమైతే ఆ కన్సర్న్డ్ ఆఫీసర్స్ తో 2-3 వర్క్ షాపులు అన్నా పెట్టాలి. ఇప్పటికన్నా పెడితే కనీసం నెక్స్ట్ మిగిలిన ఈ 3 వారాలన్నా ఫాస్ట్ గా దరఖాస్తుల పరిశీలన జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో విత్ రిగార్డ్ టు ఎల్ఆర్ఎస్ లేఅవుట్ రెగ్యులరేషన్ స్కీమ్ కి సంబంధించి. చాలా మంది ఫోన్ చేసి తమ బాధలు చెప్పుకుంటున్నారు నాతో. అఫ్ కోర్స్ నేను వాటిని పరిష్కరించే దాంట్లో లేను, కానీ హైలైట్ చేయడానికి మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి, సర్క్యులేట్ చేయండి. అదే రకంగా నా రియాలిటీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నేను చేస్తున్న వీడియోల సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడు ఆన్లో ఉంచండి. ఫ్యూచర్ సిటీతో పాటు శ్రీశైలం హైవే, సాగర్ హైవే, అదే రకంగా నాగ్పూర్ హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, విజయవాడ, వరంగల్ హైవేలలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కనిపిస్తున్న నంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. వరంగల్ హైవే మరొకసారి రేజ్ లోకి వస్తుంది. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ బోర్డు వేస్తున్నారు. ఆ తర్వాత గతంలో 5-6 ఏళ్ల కింద అప్పటి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో వాటికి సంబంధించిన పురోగతి మళ్లీ కనిపించే అవకాశం కనిపిస్తుంది. సో వరంగల్ రూట్ లో కూడా ఇన్వెస్ట్ చేయడం ఇప్పుడు రైట్ పద్ధతి. అయితే గతంలో కొనుక్కొని ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న వారు కూడా దయచేసి ఒక 2 years వెయిట్ చేయండి, మీకు మంచి ప్రైస్ వస్తుంది. అవసరానికి మీరు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని యూజ్ చేసుకోవడానికి, తమకు అనుగుణంగా మలుచుకోవడానికి చాలా మంది ఏజెంట్లు రెడీగా ఉన్నారు, బ్రోకర్లు రెడీగా ఉన్నారు. సో దయచేసి సమయం మనం పాటించమని నా విజ్ఞప్తి. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.